మొన్న కల్తీ నెయ్యి, నిన్న పరకామణి, నేడు పట్టు వస్త్రం. తిరుమల కొండ చుట్టూ ఇప్పుడు స్కామ్ల గోల్మాల్ నెలకొంది. పవిత్రమైన తిరుమల క్షేత్రం భక్తి భావానికి, పవిత్రతకు నిలువుటద్దం అంటారు. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమేనని భక్తులు భావిస్తూ ఉంటారు. కానీ వరుస స్కాములు తిరుమల పవిత్రతను ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. పట్టు వస్త్రాలతో పాటు దాతలు, విఐపీలకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోళ్లలోనూ అవినీతి జరుగుతోందని చెప్తోంది. పట్టు పేరుతో పక్కా పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 2010 నుంచి ఈ దందా చేస్తూ వస్తున్నారని ఆరోపిస్తోంది. అసలు అది పట్టే కాదు, అంతా ఒట్టిదేనన్న అంశం 2 నెలల క్రితం జరిగిన బోర్డు మీటింగ్లోనే చర్చకొచ్చిందని, ఓ క్లారిటీ వచ్చాకే బయట పెట్టాలనుకున్నామని టీటీడీ చెప్తోంది. మరి అసలు తిరుమలలో ఏం జరుగుతోంది? శ్రీవారి ఆలయ అవసరాల కోసం టీటీడీ పట్టు శాలువాలను కొనుగోలు చేస్తుంటుంది. దానికోసం టీటీడీ బయట కంపెనీలకు టెండర్లు ఇస్తుంటుంది. అలా తీసుకొచ్చిన పట్టు శాలువాలు, శ్రీవారి వస్త్రాలను శ్రీవారి సేవలతో పాటు విఐపీలకు, వేదాశీర్వచనం, దాతలను సత్కరించడానికి వినియోగిస్తారు. ఇందులో భాగంగా నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థకు 15,000 శాలువాల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. ఒక్కోటి 1,389 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీకి వస్త్రాలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ ద్వారానే తన అవసరం మేరకు పట్టు వస్త్రాలు కొనుగోలు చేశారు. ఇక్కడే ఆయనకు వాటి నాణ్యత పైన అనుమానం వచ్చింది. దీంతో సెప్టెంబర్ 16న జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు తిరుమలలోని వైభోత్సవ మండపం, తిరుమలలోని మార్కెటింగ్ విభాగం నుంచి ఒక్కో చోట 2 వస్త్రాల శాంపుల్స్ ను సేకరించారు. ఈ శాంపుల్స్ ను ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు నాణ్యతా పరీక్షల కోసం పంపించారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్ట్లో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పట్టు వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో మాత్రమే నేయాలి. కనీసం 31.5 డెనియర్ నూలును ఉపయోగించాలి. ప్రతి శాలువా పైన ఒకవైపు సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయ అని శంకు చక్రాలు, నామాలు చిహ్నాలుగా ఉండాలి. ఇక శాలువా పరిణామం, బరువు, బార్డర్ రూపకల్పనను కూడా టెండర్లో స్పెషల్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ నిబంధనలనే విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ గాలి కొదిలేసిందని టీటీడీ ప్రధాన ఆరోపణ. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్తోనే వస్త్రాలను తయారు చేసి టీటీడీనే కాదు, భక్తులను కూడా మోసం చేస్తున్నారని బోర్డు గ్రహించింది. 2015 నుంచి 2025 వరకు దాదాపు 54.95 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను పంపిణీ చేసిన నగరి సమీపంలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, దాని అనుబంధ సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్లూమ్ యూనిట్లపైన బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీలోని కొందరు అధికారుల తీరుపైన విజిలెన్స్ నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో డిప్యూటీ ఈవో పంపిన నమూనాలను కాంచీపురం ల్యాబ్లో పరీక్షిస్తే అవి నాణ్యమైనవేనని నివేదిక వచ్చింది. కానీ అదే స్టాక్ నుంచి విజిలెన్స్ సేకరించి పంపినవి మాత్రం పాలిస్టర్ అని తేలింది. దీన్ని బట్టి ల్యాబ్కు పంపేటప్పుడు మార్చేయడమో లేదా నివేదికలు తారుమారు చేయడమో జరిగి ఉంటుందని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. అలా అయితే ఈ ఇంటి దొంగలు ఎవరు అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు విజిలెన్స్ నివేదికను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని బోర్డు ప్రస్తుత టెండర్లను వెంటనే రద్దు చేయాలని, ఈ వ్యవహారం పైన ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టరు టీటీడీనే మోసం చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నెల క్రితం జరిగిన సమావేశంలో తీర్మానించారు. మొత్తంగా ఈ అవినీతి పైన పూర్తి స్థాయి విచారణ జరిగితే మరింత మంది అధికారుల పాత్ర బయటపడే అవకాశం ఉంది.